హలో అండి, కరకరలాడే చెక్కలు తయారు చేశాను క్రిస్పీగా. అయితే ఇవి ఛానల్ ఈ మధ్య నేను చెక్కలు చేయడం మానేశాను. చెక్కలు చక్రాలు ఎక్కువగా చేసేదాన్ని, ఇంకా తినేవాళ్ళే లేరని చెప్పేసి మేము ఎప్పుడోసారి చేసుకుంటున్నాం. మానేశాను చేయడం. చెక్కలు ఛానల్ అయిన చేసి ఏంటంటే చెక్కలు ఇంతకుముందు పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర వేసి చేసుకునే వాళ్ళం. దానిలో చిరుకుట్టి కాస్తే ఈసారి ఏం చేశానంటే కారం వేసాను. కారమును కొంచెం వాము వేసాను. కొద్దిగా నూనె ఒక గ్లాస్ నీళ్ళు మరిగించుకొని, మందపాటి పాత్రలో గ్లాస్ మరిగించుకొని, మరిగేటప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. వేసి అలాగే దానిలో కొంచెం కారం, సాల్ట్ తగినంత మనం తినేటట్టు వేసుకొని, కొంచెం వాము కూడా నలిపేసుకోవచ్చు. వాము కానీ లేకపోతే పప్పు బద్దలు కావాలంటే పప్పు బద్దలు చేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే ఈసారి వాము వేసాను. వాము కూడా మంచిదే, అది చేయకుండా ఉంటుంది కదా. అయితే ఇలా వేసిన తర్వాత చిన్న చిన్న చెక్కలు చూపిద్దామంటే ఇందాక ఫోన్ లేదండి, ఫోను నా దగ్గర లేదు. అందుకని పొద్దున్న కూడా ఏం పెట్టలేదు వీడియోస్. ఎందుకని ఇప్పుడు చేస్తున్నాను. మా ఇంటి వంట కూడా ఇప్పుడే పెట్టాను. ఫోన్ ఇప్పుడే వచ్చింది, తీసుకొచ్చారు. సైలెంట్లోకి వెళ్ళిపోయింది నా ఫోన్, అందుకని చేయించుకొని వచ్చారు. ఇప్పుడు ఈ చెక్కలు ఏం చేస్తారంటే మరిగిన తర్వాత నీళ్ళు మరిగేటప్పుడు కొద్దిగా 2 స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నేను ఆయిల్ వేసాను ఈసారి. ఆయిల్ వేసి కారం, ఉప్పు తగినంత వేసుకొని కొంచెం వాము వేసుకున్నాం అనమాట. మరిగేటప్పుడు మనము ఏ గ్లాస్తో నీళ్ళు వేసామో ఆ గ్లాస్తో బియ్యం పిండి వేసుకొని దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసాం అనమాట. ఆఫ్ చేసేసి మెల్లిగా దాన్ని పిండినంతటిని నీళ్ళలో కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. బాగా కలిపి 1 నిమిషం స్టవ్ మీదే ఉంచుకోవాలి. మూత పెట్టి ఉంచేసాము. మూత పెట్టి ఉంచిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి కొద్దిగా చల్లారిన తర్వాత మొత్తం ముద్దంతా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి మనకు కావాల్సిన సైజులో ఇలా చెక్కల్లో ఒత్తుకొని చేసుకుంటే చాలా బాగా నూనె మీడియం ఫ్లేమ్లో కాగుతూ ఉండాలి. అలాగా నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ కంటే కొద్దిగా తక్కువ పెట్టుకొని ఇవి వేసుకుంటే ఇలాగా చెక్కలు తయారు చాలా బాగా వచ్చాయన్నమాట. ఈసారి బాగానే కరకరలాడుతూ ఉన్నాయి. ఈ డబ్బాలో చల్లారిన తర్వాత వేసుకుంటే ఇంకా 4-5 రోజులు తినవచ్చు. కొంచెం చేశాను కదా, 4 రోజులు, వారం 10 రోజులు మాకైతే వస్తాయన్నమాట. చాలా అయింది చెక్కలు చేస్తాను కానీ కొంచెం చేశాను. ఏమో కావాలని ఇలా ఎర్రగా వేయించాను అనమాట. 2-3 చెక్కలు ఇలాగా